జగన్ విధానాలతోనే ఎన్నికల్లో ఓడిపోయామని భావిస్తున్న వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడేందుకు సంసిద్ధులవుతున్నారని ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అవుతుందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ అన్నారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని అంతం చేయడానికి జగన్ ఎన్నో కుట్రలు చేశారని, అయితే ఎవరి ప్రమేయం లేకుండానే వైసీపీ అంతం కానుందని పేర్కొన్నారు. గత 5 ఏళ్లు ప్రతిపక్షాలపై ఇష్టానుసారం దాడులు చేసి పైశాచిక పొందిన వైసీపీ నాయకులు ఇప్పుడు టీడీపీ దాడులు చేస్తుందంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకపోతే వైసీపీ నాయకులను రాష్ట్రం నుండి వెంట తరుముతామని బివి రామ్ హెచ్చరించారు. నిన్న పేరునని చూసినట్లయితే ఏదో టీడీపీ దాడులు చేస్తున్నారు, మనం బతికించడానికి చెప్పడుతున్నారు. 5 సంవత్సరాలు మీరు దాడులు చేసి రాష్ట్రం సర్వనాశనం చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. మీరు మాట్లాడుతున్నారు ఇవాళ. సో డెఫినెట్గా ఆగస్ట్ 15 నాటికి వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా కానీ ఏది మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాడులు ఎప్పుడు చెప్పలేదు. అంతే ఇప్పటికీ చెప్తున్నాం, దయచేసి దాడులు మానుకోండి, క్షమాపణ కోరుకోండి, శరణం కోరుకోండి. లేదు రణం అంటారా ఒక్కొక్కడికి ఈ రాష్ట్రం నుంచి తరిగి కొడతాం. నాడు బ్రిటిష్ తరగతి తరిగి కొట్టామో అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని తరిగి కొంటాం.